కొన్ని దారులు ఎప్పుడూ కూడా గమ్యానికి తీసుకువెళ్లవు. కొన్ని దారులు కేవలం అంతం కోసమే ఉంటాయి. అటువంటి ఒక కథ మహారాష్ట్రకు చెందిన ఒక గ్రామానిది. దాని పేరు వితాల్వాడి. రవి అనే ఒక మామూలు వ్యక్తి ఒకరోజు అలాగే తన సోదరుడు నీరజ్ దగ్గరికి వెళ్లటానికి వేతాల్వాడి నిర్మానుష్యమైన రోడ్లోంచి వెళ్తుంటాడు. ఈ మ్యాప్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏం చోటో ఏంటో ఇది. రవి అన్నయ్య తనకి కాల్ చేస్తూ ఉంటాడు. రవి వెంటనే కాల్ ఎత్తుతాడు. అన్నయ్య, ఏంటి పరిస్థితి? ఇంకా రాలేదంటే? ఏమో అన్నయ్య, ఈ జీపీఎస్ నాకు విచిత్రమైన రూట్లు చూపిస్తుంది. ఎటు చూసినా అడవే, ఎక్కడ కూడా లైట్లు లేవు. బహుశా రేపు ఉదయానికి వస్తానేమో. నువ్వు రాత్రి వేళ తెలియని రూట్లోనా? కాస్త జాగ్రత్త, సేఫ్గా ఉండు. అలాగే హలో 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 రవి, హలో హలో అన్నయ్య, మీ మాటలు వినిపించడం లేదు నాకు. నెట్వర్క్ లేని కారణంగా మాటలు సరిగ్గా వినిపించవు. కాల్ కట్ అయిపోతుంది. అదే సమయం రవి కారు కూడా ఆగిపోతుంది. ఇంజిన్ ఒక జర్కిచ్చి ఆగిపోతుంది. రవి కార్ నుంచి బయటికొస్తాడు. రవి కార్లోంచి బయటికి రాగానే అడవిలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. అడవి మధ్యలో ఏదో పూజ జరుగుతున్నట్టు. రాత్రి 2 గంటలకి అడవి మధ్యలో పూజ జరుగుతుందా? రవికున్న ఆతృత తనని ఆ శబ్దం వైపు తీసుకువెళ్తుంది. తన మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అడుగులు తడబడుతూ వేస్తాడు. కాని తను ముందుకు వెళ్తాడు. అడవి మధ్యలో ఒక చిన్న చోట నలుగురు తమ భుజం మీద ఒక పల్లకిని మోసుకుంటూ వెళ్తారు. వాళ్ల కళ్ళకి పట్టి కట్టుంటుంది. పల్లకి ఇంత రాత్రి వేళ? రవి పల్లకిని చూస్తూ ఉంటాడు. ఆ పల్లకి ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి పల్లకి పక్కన నిలబడి ఉన్న ఒక వ్యక్తి మీద పడుతుంది. అతను చీకట్లోంచి బయటికొచ్చేసరికి తనకి తెలుస్తుంది అతను మనిషి కాదు, బేతాళుడు అని. పల్లకి ఒక చోట ఆగుతుంది. బేతాళుడు రవి వైపు చూస్తాడు. ఎవరు నువ్వు? లేదు లేదు. రవి వెనక్కి తిరిగి పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. కాని అప్పటికే ఆలస్యమయ్యింది. ఒక ఫైర్ బాల్ ఆకాశంలోంచి వచ్చి రవిని ప్రాణాలతో కాల్చేస్తుంది. తన అరుపు కూడా పూర్తిగా రాకుండానే కాలిపోతాడు. కాలిపోయిన రవి శవం నేల మీద పడుతుంది. మరుసటి రోజు ఉదయం ఒకవైపు రవి శవం పడి ఉంటుంది. ఇక అక్కడే మరొక వైపు ఒక చిన్న గుడిసెలో ఒక ముసలి తల్లి తన మనవడి కోసం వెతుకుతూ ఉంటుంది. అరే రామయ్యా, ఎక్కడున్నావయ్యా? తెలుసు కదా నీకు, నువ్వే నా సర్వస్వం అని. నువ్వు తప్పించి నాకు ఇంకెవ్వరూ లేరు. అయ్యో నానమ్మ, నేను అలా తిరగడానికి వెళ్ళానంతే. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, రాత్రి అయితే ఇంట్లోనే ఉండాలి అని. నీకేమైనా అయ్యిందంటే ఇలా చూడు నాన్న, నువ్వే నాకున్న ఆసరా. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ఒక ఆవిడ అక్కడికి వస్తుంది. అమ్మా, క్షమించండి, కానీ ఊరి బయట ఒక మనిషి శవం దొరికింది. ఏంటి? బామ్మ వెంటనే శవం దగ్గరికి బయలుదేరుతుంది. శవం దగ్గరికి వెళ్ళగానే ఆ శవాన్ని చూసి ఇలా అంటుంది, ఇది తన పనే. శవాన్ని చూసి నేను చెప్పగలను, ఇది తన పనే. ఎవరి పనమ్మా? బేతాళుడి పని. ఈ పని బేతాళుడే చేశాడు. బామ్మ కాలిపోయిన శవం మీద తెల్లని బట్ట కప్పుతుంది. కాసేపటి తరువాత అక్కడికొచ్చిన బండిలో నుంచి దిగి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను రాగానే మోకాళ్ల మీద కూర్చుని శవం మీద నుంచి తెల్ల బట్టను తీసేస్తాడు. రవి మెడలో ఉన్న లాకెట్ చూసి తనని గుర్తుపడతాడు. అది తన తమ్ముడే అని. ఆ తర్వాత చాలా గట్టిగా ఏడుస్తాడు. లేదు లేదు తమ్ముడు, నీకిలా ఎందుకు జరిగింది? ఇప్పుడు నేను అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? రవి తమ్ముడు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, రవి వాళ్ళ అన్నయ్య నీరజ్. ఏడుస్తూ నీరజ్ మనసులో ఆక్రోశం నిండుతుంది. పగ తీర్చుకోవాలనే భావన తన మనసుని కబ్జా చేస్తుంది. నేను వదిలిపెట్టను. ఎవరైతే నా తమ్ముడికి ఇలా చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను. నీరజ్ మాట విన్న తర్వాత బామ్మ ఇలా అంటుంది, నీ తమ్ముడి మరణానికి నేను చింతిస్తున్నాను. కానీ దీనికి నువ్వు పగ తీర్చుకోలేవు. నీ తమ్ముణ్ణి చంపింది ఒక మామూలు మనిషి కాదు, ఒక బేతాళుడు. మనిషైనా, బేతాళుడైనా, అసురుడైనా, రాక్షసుడైనా ఎవరైతే నా తమ్ముని ఇలా చేశారో వాళ్ళని నేను వదిలిపెట్టేదే లేదు. రవికి అంతిమ సంస్కారం చేసిన తర్వాత నీరజ్ బామ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ బామ్మతో పాటు
బేతాల్వాడ పండితుడు పండిత్ కేదార్ కూడా ఉంటారు. నీరజ్ బామ్మతో ఇలా అంటాడు. అమ్మా, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నీ ప్రశ్నలకు సమాధానం మా దగ్గరుంది. ఈ విషయం అయితే నిజమే బాబు. ఎవరైతే నీ తమ్ముడు చంపారో అతను బేతాళుడే. అతను ఒక రాక్షసుడు. పండితుడు ఇంకా బామ్మ మాటలు విని నీరజ్ కళ్లల్లో కన్నీళ్లు, మనసులో కోపం నిండుతాయి. తను పంతులుగారితో ఇలా అంటాడు. అయితే మీరే చెప్పండి, నేను ఆ బేతాళుని కూడా ఎలా చంపగలను? రాక్షసులను కూడా అంతం చేయగలం గదా. చెప్పండి, ఎవరు చెప్పగలరు నాకు ఆ బేతాళుని ఎలా చంపాలో? నువ్వు చెప్పింది నిజమే నాయనా. బేతాళుని చంపగలవు. అతన్ని ఎలా చంపగలమో అది ఈ ఊర్లో ఇద్దరికి మాత్రమే తెలుసు. వాళ్ళలో ఒకరు నేను. కాని తనని చంపడానికి ముందు నువ్వొక విషయం తెలుసుకోవాలి. ఈ ఊరి పేరు బేతాళ్వాడ అని ఎందుకొచ్చిందో. చాలా ఏళ్లుగా ఈ ఊళ్ళో బేతాళుణ్ణి పూజిస్తున్నారు. బేతాళుడికి మందిరం కూడా ఈ ఊర్లో ఉంది. కాని సుమారు 9 ఏళ్ల క్రిందట ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఒక అఘోరి వచ్చి బేతాళుడికి పూజ చేశాడు. ఏ వినాశ స్వాభిమానం అశ్రామన్ స్వాహ, ఏ బేతాళ స్వాభిమానం అశ్రామన్ స్వాహ. పౌర్ణమి రోజు రాత్రి కూడా ఆ దారి వైపు నుంచి నేను మా ఇంటికి వెళుతూ ఉన్నాను. అప్పుడు నేను ఆ ఘోరిని బేతాళుని పిలిచే హోమం చేయడం చూశాను. తన మంత్రాలను వినగానే నేను తనతో అన్నాను, ఇదిగో అఘోరి, నువ్వెందుకు ఈ బేతాళుడి మంత్రాలను జపిస్తున్నావు? నువ్వు ఈ ఊరికి బేతాళుని పిలవాలనుకుంటున్నావా? నేను ఆ మాట అనగానే ఆ ఘోరి తన కళ్ళు తెరుస్తాడు. నాతో ఇలా అన్నాడు, బేతాళుడు పుట్టుకొచ్చాడు. బేతాళుడే కదా పల్లకిని మోసేవాడు. భవిష్యత్తులో ఎవరైనా ఆ పల్లకీని చూస్తే మంటలు వాళ్ళని భస్మం చేస్తాయి. ఏ బేతాళుడికైతే మీరు పూజలు చేస్తున్నారో ఇప్పుడు అదే బేతాళుడు మీకు శాపంగా మారతాడు. నేనింకేమైనా అతన్ని ప్రశ్నించే లోపే ఆ ఘోరి తను పెట్టుకున్న హోమగుండంలో దూకేశాడు. వెంటనే అతడు మంటల్లో కాలిపోయాడు. నాకు అసలు ఇంతవరకు తెలియలేదు అసలు ఆ ఘోరి బేతాళుణ్ణి ఇక్కడికి ఎందుకు పిలిచాడని. పంతులక్కడ అఘోరీ కథను చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఆకాశం నల్లగా మారిపోతుంది. పంతులుగారు, నేను వెళ్తున్నాను ఆ బేతాళుణ్ణి చంపేయడానికి. కానీ నీరజ్ ఏవైనా చెప్పేలోపే అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడైతే తన తమ్ముడు రవిని చంపాడో అదే చోటికి వెళ్తాడు. ఎప్పుడైతే తనక్కడికి చేరుకుంటాడో అప్పుడు మళ్ళీ ఒక్కసారి అక్కడ పూజ చేసే శబ్దం వినిపిస్తుంది. ఒక వెలుగు కూడా అటువైపు నుంచి వస్తుంది. నీరజ్ కూడా ఆ శబ్దాన్ని విని అటువైపే వెళ్తాడు. నీరజ్కి బేతాళుడి పల్లకి కనిపిస్తుంది. దానిని 4 మనుషులు తమ భుజం మీద మోసుకుంటూ తీసుకెళ్తారు. వాళ్ల కళ్ళకి పట్టీ కట్టుంటుంది. వాళ్లని చూసి నీరజ్ ఇలా అంటాడు, వీళ్ళు కళ్ళకి గంతలెందుకు కట్టుకున్నారు? 4 పల్లకీని ఆపుతారు. నీరజ్ వైపు చూసి నవ్వుతారు. ఆ 4 ఒక వ్యక్తి పక్కనే ఉన్న అడవి వైపు చేతితో సైగ చేసి చూపిస్తాడు. బేతాళుడు అక్కడికొచ్చేలోపే అక్కడికి పంతులు వస్తాడు. నల్లని పట్టీతో నీరజ్ కళ్ళని మూసేస్తాడు. నేను నీకు చెప్పాను కదా బాబు, బేతాళుని గనక చూశావంటే నువ్వు కూడా చనిపోతావని. పంతులుగారు నీరజ్ కళ్ళైతే మూస్తారు. కాని ఆయన కళ్ళింకా తెరిచే ఉంటాయి. బేతాళుడు పొదల్లో నుంచి బయటికి వస్తాడు. తన గొంతు వినగానే నీరజ్ చెవులను మూసుకుంటాడు. కాని పంతులుగారు, వద్దు వద్దు, ఈ శాపం నాకు తగలదు. ఒక పెద్ద నిప్పు రవ్వ అడవి వైపుగా వస్తుంది. అది పంతులుగారిని కాల్చి బూడిద చేస్తుంది. ఆకాశం స్పష్టంగా మారుతుంది. నీరజ్ పంతులుగారి కాలిపోయిన శవాన్ని చూస్తాడు. ఆ తర్వాత, పంతులుగారు, మీరు నా కారణంగా చనిపోయారు. బామ్మ కూడా తన మనవణ్ణి వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. పంతులుగారి శవాన్ని చూస్తుంది. అదే క్షణం బామ్మ మనవడు అక్కడికి వస్తాడు. ఆ అడవి లోపల నుంచి బేతాళుడు వచ్చిన అడవిలో నుంచి, నువ్వక్కడి నుంచి వచ్చావేంటి? బామ్మా, నేనక్కడ 4 చూశాను. నీరజ్ పంతులుగారి శవాన్ని చూసి ఇలా అంటాడు, ఇద్దరికి మాత్రమే తెలుసు బేతాళుణ్ణి ఎలా చంపాలి అని. ఒకటి మీరు, మరి ఇంకొకరెవరు? ఎవరికి తెలుసు బేతాళుణ్ణి ఎలా చంపాలో? బామ్మ నీరజ్ వైపు చూస్తుంది. ఆ తర్వాత ఆ 2వ వ్యక్తి నేనే.
పంతులు గారికి అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. ఆయన అంతిమ సంస్కారాలకి ఊరంతా కూడా శోకసంద్రంలో మునిగిపోతుంది. నీరజ్ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. పంతులు గారు గనక ప్రాణాలతో ఉండుంటే ఆయనతో పూర్తిగా మాట్లాడే వరకు తిరిగి వెళ్ళుండేవాడు కాదు అనుకుంటాడు. ఇప్పుడు నా దగ్గర ఆ బేతాళుని చంపడానికి 2 పెద్ద కారణాలున్నాయి. అంకుల్, మీరు బేతాళుణ్ణి చంపుతారా? నీరజ్ రామయ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా అంటాడు. అవును బాబు, నేను ఆ బేతాళుని చంపుతాను. రామయ్య తన చేతిని నీరజ్ చెవుల మీద పెడతాడు. ఉన్నట్టుండి తన కనుబొమ్మలు పైకి వెళ్ళిపోతాయి. అతను ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తాడు. అందులో అడవి మొత్తం నిప్పుల్లో కాలిపోతూ ఉంటుంది. గట్టి గట్టిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అతను అడవి మధ్యలో నిలబడి ఉంటాడు. నన్ను చంపుతావా? నువ్వు నన్ను చంపుతావా? నీరజ్ కాళ్లల్లో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి రక్తం కారుతుంది. దానికి తను చాలా భయపడతాడు. అప్పుడే తన వెనక రామయ్య నిలబడి ఉంటాడు. నీరజ్తో ఇలా అంటాడు. నీరజ్ అంకుల్, బేతాళుడిని చంపకండి. నువ్వా? బేతాళుడిని చంపకండి, 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 చంపకండి. బామ్మ నీరజ్ మొహం మీద నీళ్లు చల్లుతుంది. ఆ తర్వాత, లే బాబు, ఏమైంది? నేనిక్కడ. అవును బాబు, నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. ఊరివాళ్లు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చారు. నీరజ్ మొహమంతా చెమటలు పట్టేస్తాయి. ఏ దృశ్యమైతే తను చూశాడో దాని గురించి బామ్మకు చెప్పాలనుకుంటాడు. కాని అంతలోనే రామయ్య అక్కడికొస్తాడు. నీరజ్ రామయ్యని చూసి ఇలా అంటాడు. బాబు, ఇలారా. రామయ్య నీరజ్ దగ్గరికి వెళ్తాడు. బాబు, చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ రాత్రిపూట? నువ్వు ఆ బేతాళుడి గురించి ఏం తెలుసుకున్నావు? బేతాళుడి గురించి నాకసలేమీ తెలీదు అంకుల్. అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు. నాకు నిజంగానే తెలీదంకుల్. ఆ మాట విని బామ్మ నీరజ్తో ఇలా అంటుంది. చూడండి, తను చిన్నపిల్లాడు, నా ఒక్కగానొక్క మనవడు. తన తల్లిదండ్రులని ఆ బేతాళుడే మింగేశాడు. అలాంటి తనకి బేతాళుడితో సంబంధం ఎలా ఉంటుంది? అంటే నాకన్ని విషయాలు వివరంగా చెప్పండి. రామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బామ్మ నీరజ్కి తన కథ చెప్పటం మొదలుపెడుతుంది. 9 ఏళ్ల క్రితం నా కొడుకు, కోడలు నాతో పాటు ఇక్కడే పక్కనే ఒక ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో నా కోడలు కడుపుతో ఉంది. తన బిడ్డకు జన్మనిస్తూ ఉంది. ఆ సమయంలోనే రామయ్య పుట్టాడు. అప్పుడే మొదటిసారి బేతాళుడు నాట్యం చేస్తూ మా ఇంటి ముందు నుంచి వెళ్లాడు. నా కొడుకెప్పుడైతే పూజా శబ్దం విన్నాడో అప్పుడు తను బయటికి చూడ్డానికి వెళ్లాడు. తను బేతాళుణ్ణి చూసేశాడు. ఆ కారణంగా ఒక పెద్ద నిప్పురవ్వ ఆకాశంలో నుంచి వచ్చి మొత్తం ఇంటినే కాల్చేసింది. కాని రామయ్యని నేను క్షేమంగా కాపాడుకున్నాను. అయితే ఈ విషయం సరిగ్గా 9 ఏళ్ల క్రితం జరిగింది. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. కాని బిడ్డ క్షేమంగా ఉన్నాడు. నీకు ఇది విచిత్రంగా అనిపించడం లేదమ్మా? అస్సలు లేదు బాబూ. రామయ్య నా మంచి మనవడు. మీరే కదా అన్నారు పంతులు గారికి కాకుండా మీకు కూడా తెలుసు అని అన్నారు కదా బేతాళుణ్ణి ఎలా చంపాలో? అవును, నాకు తెలుసు. నాతో పాటు పద. బామ్మ నీరజ్ని తీసుకొని పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ చెట్టుని చూపించి బామ్మ నీరజ్తో, ఈ మర్రి చెట్టు కిందే ఆ అఘోరి బేతాళుడిని ఈ ఊరికి పిలిచాడు. బేతాళుడి ఆత్మ ఈ చెట్టుతోనే ముడిపడి ఉంది. ఒకవేళ ఈ చెట్టుని కాల్చేస్తే ఆ బేతాళుడు కూడా చనిపోతాడు. అయితే ఇంతవరకు మీరు ఈ చెట్టును ఎందుకు కాల్చలేదు? భయం కారణంగా బేతాళుడు చనిపోతాడు. కాని ఆ అఘోరి అతని చెట్టుని కూడా శపించి ఉండొచ్చు. మీ అందరి భయం కారణంగా నేను నా తమ్ముని కోల్పోయాను. పంతులు గారు కూడా చనిపోయారు. నేను ఆ బేతాళుణ్ణి అంతం చేస్తాను. ఈ చెట్టును కూడా కాల్చేస్తాను. సరే బాబూ, నీకెలా కావాలో అలాగే చెయ్యి. బామ్మ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. నీరజ్ ఊర్లో కిరోసిన్ కొని చెట్టు చుట్టుపక్కలంతా వేస్తాడు. తనెప్పుడైతే కిరోసిన్ వేస్తాడో అప్పుడు తన జేబులో నుంచి అగ్గిపెట్టెను తీస్తాడు. అగ్గిపెట్టె తీయగానే తన వెనుక అఘోరి నిలబడతాడు. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి. తను నీరజ్తో ఇలా అంటాడు.
నువ్వు నా ఇంటిని ఎందుకు కాల్చాలనుకుంటున్నావు? ఎవరు నువ్వు? నీరజ్ అతని గొంతు విని స్తంభించిపోతాడు. అతను అఘోరిని చూసి ఇలా అంటాడు. మీరు? అవును, నేను అఘోరిని. అదే అఘోరిని, బేతాళుణ్ణి ఇక్కడికి పిలిచిన అఘోరిని. ఒకచోట అఘోరి ఇంకా నీరజ్, మరొక వైపు బామ్మ తన ఇంటికి చేరుకునుంటుంది. కానీ తనకి అక్కడ రామయ్య ఎక్కడా కనిపించలేదు. ఓహో, నేనేం చెయ్యాలి పిల్లాడిని? ప్రతిసారి మాయమైపోతాడు. బామ్మ ఆ మాట అనగానే పూజ శబ్దం ఇంట్లోకి వినిపిస్తుంది. నలుగురు వ్యక్తులు పల్లకీని తీసుకొని అటువైపు నుంచి వెళ్తూ ఉంటారు. బామ్మ చూస్తుంది, ఇంటి తలుపు దగ్గర రామయ్య నిలబడి ఉంటాడు. బామ్మ రామయ్యను చూసి ఇలా అంటుంది. రామయ్య, బాబూ త్వరగా ఇలారా. రామయ్య కళ్ళు ఎర్రగా ఉంటాయి. అతను భయంకరమైన గొంతుతో బామ్మతో ఇలా అంటాడు. ఏంటి బామ్మ, చెప్పండి, ఎందుకు మీరు ఆ వ్యక్తికి ఆ చెట్టు గురించి చెప్పారు? ఏమైంది బాబూ, నీ గొంతు? రామయ్య తన చేతిని పైకి లేపుతాడు. ఇంట్లో ఒక మూలన నిప్పంటుకుంటుంది. బామ్మ కూడా ఆ నిప్పులో కాలిపోతుంది. రామయ్య బేతాళుడిగా మారిపోతాడు. బామ్మ చనిపోయే ముందు తనని చూస్తుంది. బామ్మ మొహంలో నిరాశ ఉంటుంది. ఎంతమంది అయితే ఇంతవరకు చనిపోయారో వాళ్ళందర్నీ కూడా వాళ్లే చంపారు అన్నట్టు. మరొక వైపు అఘోరి ఇంకా నీరజ్ ఎదురెదురుగా నిలబడి ఉంటారు. నీరజ్ అఘోరిని అడుగుతాడు. అసలు ఎందుకు బేతాళుడిని ఇక్కడ తీసుకుని వచ్చావు? నన్ను ప్రశ్నిస్తున్నావా? నేను బేతాళుడిని పిలిచాను ఎందుకంటే బేతాళుడు ఈ ఊర్లో ఉండటం చాలా అవసరం. బేతాళుడే లేకపోతే మరణాలు సంభవించవు. మరణాలు సంభవించకపోతే బలిదానం జరగదు. అర్థమైందా నీకు? బలిదానం ఆత్మసమర్పణ అవుతుంది. కానీ బేతాళుడు చేసేదాన్ని హత్య అని అంటారు. దానికి నువ్వు బలిదానం అనే పేరు పెడుతున్నావు. ఏ రోజైతే నేను ఇక్కడ హోమం చేశానో అదే రోజు తను పుట్టాడు. తన నాట్యం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. నీరజ్ అగ్గిపెట్టిని వెలిగిస్తాడు. అఘోరి తనతో ఇలా అంటాడు. ఆ పని చెయ్యొద్దు బాబు. నా శాపం ఎప్పటికీ నీతోటే ఉండిపోతుంది. నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. బేతాళుడి నిప్పు ఎవరినైతే భస్మం చేసిందో వారందరి ఆత్మలు నిన్ను సతాయిస్తాయి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎంత ఇబ్బందిని ఎదుర్కొన్నా కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ కనీసం భవిష్యత్తులో ఆ బేతాళుడు ఇంకెవరిని చంపలేడు కదా. అఘోరికి ఎప్పుడైతే నీరజ్ తన మాట వినిపించుకోవడని తెలుస్తుందో అప్పుడు అతను గట్టిగా అరుస్తాడు. బేతాళా! ఎప్పుడైతే అతను బేతాళుడిని పిలుస్తాడో అప్పుడు బేతాళుడి పల్లకి అక్కడికి వెళ్లిపోతుంది. నీరజ్ తన కళ్ళు మూసుకుంటాడు. కానీ బేతాళుడు తన ముందుకొచ్చి నిలబడతాడు. నీరజ్ పూర్తిగా ప్రయత్నిస్తాడు కళ్ళు తెరవకుండా ఉండటానికి. నీరజ్ తన 2 కళ్లను చేతులతో మూసుకుంటాడు. బేతాళుడి పల్లకీని మోసిన నలుగురు కళ్లకున్న గంతలు తీస్తారు. వాళ్ళు చూడాలనుకుంటారు ఒక మామూలు వ్యక్తి బేతాళుడితో ఎలా పోరాడుతున్నాడని. కానీ నిప్పురవ్వ ఆ నలుగురిని భస్మం చేసేస్తుంది. బేతాళుడు వెనక్కి తిరుగుతాడు. తన పల్లకీ వెలుగు ఇప్పుడు మాయమైపోయింది. నీరజ్ కూడా వెనక్కి తిరుగుతాడు. వెంటనే అగ్గిపెట్టెను వెలిగించి ఆ మర్రి చెట్టును కాల్చేస్తాడు. లేదు! అఘోరి ఆత్మ మాయమైపోతుంది. బేతాళుడు నిప్పుల్లో కాలిపోతుంటాడు. నీరజ్ తన కళ్లను తెరుస్తాడు. కానీ ఈసారి ఏ నిప్పురవ్వ ఎక్కడ్నుంచి రాలేదు. నీరజ్ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాడు. తన ఇంటికి తిరిగి వెళ్తాడు. తన తమ్ముడు చావుకి, పంతులుగారి చావుకి పగ తీర్చుకున్నాడు అని అనుకుని ప్రశాంతంగా వెళ్తాడు.